Hello students, okay, welcome to the class. Now we will discuss another part of one word substitution, which will be very useful for all central government exams. Okay, always side అంటే చూడండి, సైడ్ అనే వర్డ్ మనకు వచ్చింది అనుకోండి, దాన్ని కిల్లింగ్ అని అర్థం అన్నట్టు. సో ఇక్కడ ఏంటిది ఆల్గేని చంపేదాన్ని ఆల్గే సైడ్ అంటాం. ఓకేనా, కిల్లింగ్ ఆఫ్ ఆల్గే. ఇట్లా నాచు ఉంటుందిగా, నాచుని చంపడం అన్నట్టు. ఓకేనా, ఆల్గే సైడ్ క్లియర్స్ వాటర్. సో ఇందులో చాలా ఉంటాయండి సైడ్లో. ప్యాట్రీ సైడ్ అంటే ఫాదర్ని చంపడం, కిల్లింగ్ ఆఫ్ ఫాదర్. సోరో సైడ్ సిస్టర్ని చంపడం. మ్యాట్రీ సైడ్ అని కూడా ఉంటుంది, మదర్ని చంపడం. ఓకే, అండ్ ఫ్యాక్టరీ సైడ్ అంటే సిబ్లింగ్, బ్రదర్ ఆర్ కిల్లింగ్ ఆఫ్ సిబ్లింగ్. ఓకే, సూసైడ్, కిల్లింగ్ ఆఫ్ సెల్ఫ్. ఓకే, మ్యాట్రీ మదర్, ప్యాట్రీ ఫాదర్, సోరో సిస్టర్, ఫాదర్. ప్యాట్రిసైడ్ కిల్లింగ్ ఆఫ్ బ్రదర్, సూరోసైడ్. అండ్ ఇగ్జోరిసైడ్ అని కూడా ఉంటుంది, కిల్లింగ్ ఆఫ్ వైఫ్. ఫోబియా అంటే భయం, అంటే భయం. ఫియర్ ఆఫ్ ఫెమినిస్ ఆంగ్లోఫోబియా. హైపోకాండ్రియా అని ఒక్కోటి ఉంటుందండి, అంటే మనకి ఏ డిసీజ్ లేకున్నా కానీ డిసీజ్ ఉన్నట్టు బిహేవ్ చేయడం, మెంటల్ డిజార్డర్ అంటారు దాన్ని. ఓకేనా, ఏది లేకున్నా కానీ వాళ్ళు ఉన్నట్టు బిహేవ్ చేయడం. ఓకేనా, హైపోకాండ్రైక్. షీ సఫర్ ఫ్రమ్ యాంగ్లోఫోబియా అంటే షీ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. ఫోబియాస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. ఓకేనా, ఓఫియోఫోబియా అంటే పాములు అంటే భయం, హైడ్రోఫోబియా వాటర్ అంటే భయం, యాక్రోఫోబియా హైట్స్ అంటే భయం, అండ్ అమెక్సోఫోబియా అని ఒకటి ఉంటుంది, అంటే డ్రైవింగ్ అంటే భయం. డిఫరెంట్ ఫియర్స్ ఉంటాయి. ఓకే, ఫోబియా అంటే ఫియర్. ఏలియన్ అంటే తెలుసు, గ్రహాంతరవాసి. ఫారెన్ ఫ్రమ్ అనదర్ వరల్డ్. మీకు తెలుసు కదా, సంథింగ్ అది మన ఈ మూవీ కూడా ఉంటుంది, తమిళ్లో ఉంటుంది మూవీ, శివకార్తికేయంది. ఆలియన్ అనే సంథింగ్ ఏదో ఉంటుంది, సంథింగ్ ఏదో మూవీ ఉంటుంది, అందులో ఏలియన్ ఉంటాడు. అండ్ ఇంకోటి మన షారుఖ్ ఖాన్ కాదు, అమీర్ ఖాన్ మూవీలో కూడా ఒకటి ఉంటుంది. అమీర్ ఖాన్ మూవీలో కూడా ఒక దాంట్లో ఉంటుంది ఏలియన్. ఆల్ ఇటిరేషన్ అంటే ఒకే వర్డ్తో ప్రాసలాగా రావడం అన్నట్టు. చూడండి, షీ సెల్స్ అంటే ఈ సెల్స్ వర్డ్ వచ్చింది చూసిన, అట్లా ప్రాసలాగా రావడం అన్నట్టు. ఆల్ ఇటిరేషన్ అంటే చెప్పడం. ఓకేనా, ఇటరేషన్ అంటే చెప్పడం, సౌండ్కి సంబంధించి ఇటరేషన్. ఆల్ ఇటిరేషన్ అంటే సేమ్ లాగా రావడం. ఓకే, ఒకేలాగా ప్రొనౌన్సియేషన్ రావడం. అల్లువియం, రివర్ నుంచి ఒక రివర్ తను ఫ్లో అవుతూ తనతో పాటు డిపాజిట్ తీసుకొచ్చి ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది. సెడిమెంట్స్ అన్ని ఒక దగ్గర ఇచ్చి డిపాజిట్ చేస్తుంది, అంటే ఆ మటీరియల్ అన్నీ ఒక దగ్గర డిపాజిట్ చేస్తుంది, అని అల్లువియం అంటారు. ఓకేనా, ఒండ్రు, తెలుగులో అయితే ఒండ్రు అంటాం, ఒండ్రు. సో గంగా యమున మైదానాలు ఉంటాయి కదా, అవి ఒండ్రు మైదానాలు అంటాం. ఎస్పెషల్లీ యూపీలో ఉంటాయి, వెరీ ఫెర్టైల్ ల్యాండ్. సో సాయిల్ బై రివర్. ఆల్మా మ్యాటర్, స్కూల్ వేర్ వీఆర్ స్టడీ అని, మనం చదువుకున్న స్కూల్ ఉంటుంది కానీ దాన్ని ఆల్మా మ్యాటర్ అంటారు. ఒక్క వర్డ్ బాంచి గుర్తుపెట్టుకోండి. అంటే నీకు ఏదైనా నీ యొక్క మ్యాటర్ అనేది డెవలప్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ యువర్
ఆల్మా మ్యాటర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకి ఏదన్నా సబ్జెక్ట్ ఉంది అంటే అది మనం మన స్కూల్ వల్లనే అని గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏదైనా మ్యాటర్ నేర్చుకున్నావు అంటే అది దట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఆల్మా మ్యాటర్. ఆల్మెనక్ అంటే క్యాలెండర్. ఓకే, మెనక్లో ఆల్ మెనక్ అంటే ఆల్ మంత్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆల్ మంత్స్ మీనింగ్ నథింగ్ బట్ ఇయర్ క్యాలెండర్. ఇయర్ క్యాలెండర్. ఇయర్ క్యాలెండర్ కూడా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు అడిగాడు స్పెల్లింగ్ ఇది. క్యాల్లో లెండ్ ఉంటుంది చూడండి, లెండ్ అండ్ ఏఆర్ అని కూడా ఉంటుంది. ఏఆర్ అంటే ఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి. లెండ్ అంటే ఇవ్వడం. ఇచ్చిన వాళ్ళు నెల నెలకు అడుగుతారు కదా, అట్లా క్యాలెండర్లో లెండ్ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది. ఓకేనా, ఏఆర్కి బదులు ఈఆర్ అని ఇస్తాడు ఒకసారి. ఓకేనా, క్యాలెండర్ అండి ల్యాండ్ అని ఇస్తాడు ఒకసారి. లెండ్ బదులు ల్యాండ్ అని ఇస్తాడు. ఓకేనా, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. క్యాలెండర్లో లెండ్ ఉంటుంది, ఏఆర్ ఉంటుంది. ఆల్మెనక్ ఆల్ మంత్స్ ఉన్నది, ఆల్మెనక్. సో ఇయర్ క్యాలెండర్. ఆల్ప్స్ అంటే తెలుసు కదా, పర్వతాలు, మౌంటైన్స్. సో యూరోప్లో ఉంటాయి కదా, యూరోప్లో ఉంటాయి ఆల్ప్స్. సో ఆల్పినిజం అంటే మౌంటైన్ క్లైంబింగ్, మనం ఆల్పినిజం అంటాం. ఈ ఎంజాయ్స్ ఆల్పినిజం. నెక్స్ట్ ఆల్టర్. ఇప్పుడు మనకి ఏదైనా పూజ చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఉంటాడు కదా, దేవుడి ముందు మనం ఎక్కడ ఒకటి పరిచి పెడతారు కదా అక్కడ. సో ఫ్రూట్స్ పెడతారు, ఓకేనా, రైస్ పెడతారు, ఇంకా ఒక చెంబులాగా ఇట్లా అన్ని పెడతారు కదా, మొత్తం అన్ని ఇట్లా పెడతారు చూసినాం. అక్కడ ఆ పెట్టే ఉంటుంది కదా, ఆ ప్లేస్ని మనం అల్టార్ అంటాం. అల్టార్ ప్లేస్ ఫర్ వర్షిప్ ఆఫరింగ్స్, నైవేద్యం అట్లాంటివన్నీ పెడతాం కదా, నథింగ్ బట్ ఆ ప్లేస్ని, దాన్ని మనం అల్టార్ అంటాం, ఆ పెట్టే ప్లేస్ని. దెన్ ఆల్టిమీటర్ అంటే ఎత్తును కొలిచేది. ఓకేనా, హైట్ని మెజర్ చేసేదాన్ని ఆల్టిమీటర్ అంటాం. హైట్ని మెజర్ చేసేదాన్ని ఆల్టిమీటర్ అంటాం. దెన్ ఆల్టిట్యూడ్, సీ లెవెల్ నుంచి, ఇక్కడ ఉంది కదండి ఈ సీ లెవెల్ అనుకో, ఒక సీ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఈ సీ లెవెల్ అనుకోండి, ఈ సీ లెవెల్ నుంచి ఉండే హైట్ని ఆల్టిట్యూడ్ అంటాం. హైట్ ఫ్రమ్ మీన్ సీ లెవెల్. ఈ సీ లెవెల్ నుంచి ఉండే హైట్ని మీన్ సీ లెవెల్ అంటాం, ఆల్టిట్యూడ్ అంటాం. ఆల్ట్రూయిస్ట్, ఫిలాంథ్రపిస్ట్, వీళ్ళందరూ ఏంటంటే నిస్వార్థంగా సేవ చేసేవారు. ఓకే, సో హెల్ప్ సెల్ఫ్లెస్లీ ఈజ్ కాల్డ్ ఆల్ట్రూయిస్ట్. ఫిలాంథ్రపీ అంటే ఇది మన ఎవరైనా బాగుండడానికి కోరుకునేదాన్ని ఫిలాంథ్రపీ అంటాం. అంటే వేరే వాళ్ళు బాగుండడం కోరుకునేదాన్ని, వేరే వాళ్ళు బాగుండాలని కోరుకునే ఫిలాసఫీని మనం ఫిలాంథ్రపీ అంటాం. ఆల్మనస్ అంటే ఆల్మిని మీట్ అంటారు, తెలుసు కదా. ఆల్మిని మీట్ అంటే ప్రీవియస్ స్టూడెంట్ మీటింగ్. ఓకేనా, ఆల్మనస్ అంటే సింగులర్ అన్నట్టు, ప్రీవియస్ స్టూడెంట్. ఇది సింగులర్. ప్లూరల్ వచ్చేసి ఆల్మిని. ఆల్మిని అంటే ప్లూరల్. ఆల్మినస్ అంటే సింగులర్. ఇక్కడ చేస్తుంది కదండి, సింగులర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కొన్నిసార్లు మీకు ఇస్తాడు అన్నట్టు, అంటే ఈజ్ ఆర్ అని మనం వర్డ్ వాడతాం కదా గ్రామర్లో, అట్లాంటప్పుడు ఆల్మిని అని ఇస్తాడు. ఆల్మనస్ అంటే ఈజ్ వస్తుంది, ఆల్మనస్ అంటే ఆర్ వస్తుంది. ఓకేనా, అమెచ్యూర్ అంటే ఏదైనా తను ఒక ఏదైనా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. అంటే ఏంటిది, తను డబ్బులు తీసుకుంటాడు, ఫోటోలు ఇస్తాడు. అట్లా కాకుండా ఏదైనా ర్యాండమ్ పిక్స్ తీసుకోవడము, ర్యాండమ్ ఒక దాంట్లో తీయడం అట్లుంటారు చూసినాను. అంటే వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం ఫోటోగ్రఫీ చేస్తారు. అట్లా అంటే ఫోటోగ్రఫీ కాదు, ఇంకా వేరే ఏదైనా సరే డబ్బుల కోసం కాకుండా వాళ్ళు ఎంజాయ్మెంట్ కోసం చేస్తారు కదా, అని అమెచ్యూర్ అంటారు. అమెచ్యూర్, ఏఎంఏ
TEUR. TEUR. ఓకే. అమెక్సోఫోబియా అంటే చెప్పినా కదండి. అమెక్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ కార్స్. ఇందాక మనం ఏమి నేర్చుకున్నాం? ఒక ఫోబియా నేర్చుకున్నాం. మళ్ళీ ఈ విధంగా వెళ్దాం. ఆల్గోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ పెయిన్. అంబాసిడర్, ఫారెన్ రిప్రజెంటేటివ్ మన అంబాసిడర్ అంటాం. ఓకేనా? జయశంకర్ ఉన్నాడు కదా, మన అంబాసిడర్ అన్నట్టు, మన ఇండియాకి అంబాసిడర్ అతను. ఏ ఫారెన్ మీటింగ్ అయినా ఏదైనా అయినా కానీ ఫారెన్ రిప్రజెంటేటివ్ సంబంధించి ఏదైనా మన ఫారెన్ సంబంధించి ఏదైనా మీటింగ్ అయితే తను రిప్రజెంటేటివ్గా వెళ్తాడు అన్నట్టు. ఓకేనా? అంబియన్స్, మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది కానీ దాన్ని అంబియన్స్ అంటాం. ఓకే, మంచి అట్మాస్ఫియర్ ఉండేదని అంబియన్స్ అంటాం. అట్మాస్ఫియర్ ఆఫ్ ప్లేస్. అంబిగస్, ఏదైనా అంటే అటు ఇటు కాకుండా ఇటు అటు కాకుండా చెప్తారు చూసినాం, దాన్ని అంబిగస్ అంటాం. అంటే అన్క్లియర్ చెప్పడం అన్నట్టు. డిఫరెంట్. హీజ్ ఆన్సర్ వాస్ అంబిగస్. యాంబి అంటే రెండు రకాలుగా చెప్పడం. ఓకేనా? యాంఫీ ఇవన్నీ. యాంబిడెక్స్టేరియస్ అని వస్తుంది. యాంబిడెక్స్టేరియస్ అంటే రెండు చేతులతో రాసేవాడు. యాంఫీబియన్ అంటే ఉభయచరం, అటు నీళ్ళల్లో అటు ల్యాండ్ పైన రెండింటిలో బతికేదాన్ని యాంఫీబియన్ అంటాం. యాంబివలెంట్ చెప్పిన కదా, యాంఫీబియన్ ఇవన్నీ రెండు రకాలుగా ఉండడం అన్నట్టు. యాంబివలెంట్ అంటే అటు ఇంట్రావర్ట్గా ఉండడం, ఎక్స్ట్రావర్ట్గా ఉండడం, రెండు రకాలుగా ఉండడం. ఇంట్రావర్ట్ అంటే లోపల కుమిలాడం, ఎక్స్ట్రావర్ట్ అంటే బయటకు చెప్పడం. సో అంబివలెంట్ అంటే రెండు రకాలుగా ఉండడం. అంబివర్ట్ అంటే రెండు రకాలుగా ఉండడం, బోత్ ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. యాంపుల్, వాక్ స్లోలీ, చాలా నెమ్మదిగా నడుస్తారు చూసినావా. నడవడం అంటే యాంబుల్ అంటాం. అంబులెన్స్, రన్నింగ్, వాక్ అంటే మూవ్ అయ్యేది అన్నట్టు. యాంబుల్ అంటే మూవ్, వాక్ స్లోలీ, అంబులెన్స్. ఓకే, యాంబుల్ ఎలాగ రౌండ్. అమిలరేట్ అంటే చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలాసార్లు అడిగండి. ఇది అమిలరేట్ అంటే AME లైవ్ RAT. అమిలరేట్ చూడండి, అమిలరేట్లో రేట్ ఉంది కదా, ఈ ఎంఎల్ని అమూల్ అనుకోండి. సో ఇన్ఫ్లేషన్ వస్తుంది కదా, అమూల్ అనేది ఏం చేస్తానంటే రేట్ని ఎప్పుడెప్పుడు బెటర్మెంట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. రేట్ని బెటర్ చేస్తూ ఉంటుంది, మీన్స్ కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అమూల్ వాళ్ళు ఏం చేస్తారు, రేట్ని ఎప్పటికప్పుడు బెటర్మెంట్ చేస్తూ ఉంటారు, అంటే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. మీన్స్ అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్ వాళ్ళ ఫార్మర్స్కి ఇవ్వడానికి వాళ్ళు రేట్ని అనేది ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ఎమ్యులరేట్ అంటే టు మేక్ బెటర్. సో అమూల్ వాళ్ళు రేట్ని ఎప్పటికప్పుడు బెటర్ చేస్తారు, అట్లా గుర్తుపెట్టుకోండి, ఎమ్యులరేట్. ఓకే అండి, మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. సో ఆల్గేసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఆల్గే. సోరోసైడ్, సిస్టర్ని చంపడం. ఫ్యాట్రిసైడ్, బ్రదర్ని చంపడం. నైట్రిసైడ్, మదర్ని చంపడం. ఫ్యాట్రిసైడ్, ఫాదర్ని చంపడం. యుగ్జోరిసైడ్, వైఫ్ని చంపడం. ఓకే, అండ్ సూసైడ్, సెల్ఫ్ కిల్లింగ్. ఇవన్నీ సైడ్ అని వచ్చిందంటే కిల్లింగ్ అని అర్థం అన్నట్టు, కిల్స్. ఆల్గేసైడ్ అంటే కిల్లింగ్ ఆఫ్ ఆల్గే, నాచుని చంపడం. ఆల్గోఫోబియా అంటే ఏంటిది, తన ఏదైనా ఫియర్ ఆఫ్ పెయిన్ ఆల్గోఫోబియా అంటాం. ఇలా ఇంకో వర్డ్ ఉంది, హైపోకాండ్రైక్, అంటే మనకి ఏదన్నా లేదు, కాకపోతే ఏ డిసీజ్ లేదు, ఉన్నట్టు ఫీల్ అవుతాడు అన్నట్టు, వాళ్ళని హైపోకాండ్రైక్ అంటాం. మెంటల్ డిజార్డర్ అది. షీ సఫర్ ఫ్రమ్ ఆల్గోఫోబియా. ఇందాక అమెక్సోఫోబియా వచ్చింది కదా, అది ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ కార్స్. ఏలియన్, గ్రహాంతరవాసి. సో ఫారెన్ ఫ్రమ్ అనదర్ వరల్డ్. సో తమిళ్లో ఏలియన్ అనే మూవీ కూడా ఉంటుంది. ఆలిమనీ. సో ఆలిమనీ గురించి డిస్కస్ కాదు కదా. ఆలిమనీ అంటే ఎక్స్ వైఫ్కి ఎక్స్ హస్బెండ్ ఆఫ్టర్ డైవర్స్ ఇచ్చే అమౌంట్ని ఆలిమనీ అంటాం.
అంటే తన ఆలికి ఇచ్చే మనీని ఆలిమని. ఓకే, ఆలిమని. ఆల్ ఇటరేషన్, ఇటరేషన్ అంటే చెప్పడం, ఆల్ అంటే ఒకటేలాగా రావడం. ఓకేనా, ప్రాసలాగా రావడం. షీ సెల్స్, సీ షెల్స్, సీ సెల్స్, షీ సెల్స్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఆల్ ఇటరేషన్, ఒక ప్రాస అన్నట్టు. ఆలువియం, సో ద సెడిమెంట్స్ విచ్ ఆర్ క్యారీడ్ బై రివర్ అండ్ డిపాజిటెడ్ ఎట్ సమ్వేర్ ఈజ్ కాల్డ్ అల్లువియం. ఓకేనా, ఒండ్రు, నది నుంచి ప్రవాహం, నది ప్రవాహం నుంచి కొట్టుకొచ్చిన ఒండ్రు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ అల్లువియం. ఆల్మా మ్యాటర్, స్కూల్ స్టడీడ్. సో నీకు ఎంతో కొంత నీకు మ్యాటర్ ఉంది అంటే యు ఆర్ స్టడీ, దట్ మ్యాటర్ ఈజ్ కమ్ ఫ్రమ్, దట్ మ్యాటర్ యూ హ్యావ్ లర్న్ ఫ్రమ్ యువర్ ఆల్మా మ్యాటర్. సో రిమెంబర్ లైక్ దట్, ఈ విజిటెడ్ ఈజ్ ఆల్మా మ్యాటర్. సెంటెన్స్ లాగా ఏంటంటే ఆల్మా మ్యాటర్ అంటే స్కూల్ వేర్ యూ ఆర్ స్టడీ. సో ఆల్మనక్, అన్ని మంత్స్ ఒక దగ్గర ఉంటాయి. ఆల్మనక్, యాన్యువల్ క్యాలెండర్. ఓకేనా, క్యాలెండర్ స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి, CALENDAR, క్యాలెండర్. ఓకే, చాలాసార్లు అడిగాడు. లెండ్ అని ఉంటుంది, లాస్ట్ KR ఉంటుంది. ఆల్పినిజం, ఆల్పినిజం అంటే ఆల్ప్స్ అంటే యూరప్ మౌంటైన్స్, ఆల్ప్స్ అంటే మౌంటైన్స్, ఆల్పినిజం అంటే క్లైంబింగ్ ఆఫ్ మౌంటైన్స్. ఓకే, ఎంజాయింగ్ క్లైంబింగ్ ఆఫ్ మౌంటైన్స్. ఆల్టర్ చెప్పినా కదండి, ఒక దేవుణ్ణి అక్కడ, దేవుని ముందు ఒక క్లాత్ లాగా పెట్టి అక్కడ అన్ని నైవేద్యం పెట్టే ప్లేస్ని మనం ఆల్టర్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఫ్లవర్స్ వర్ కెప్ట్ ఆన్ ది ఆల్టర్. ఫ్లవర్స్ వర్ కెప్ట్ ఆన్ ది ఆల్టర్. ఆల్టిమీటర్, మెజర్ ది ఆల్టిట్యూడ్. ఏదైనా హైట్ మెజర్ చేయడాన్ని మనం ఆల్టిమీటర్ అంటాం. హైట్ అబౌవ్ ది సీ లెవెల్. ఓకే. ఆల్ట్రూయిస్ట్, హూ హెల్ప్స్ అదర్స్. ఆల్ట్రూయిస్ట్, ఫిలాంథ్రపిస్ట్. ఓకేనా, వాళ్ళని ఎవరైతే నిస్వార్థంగా హెల్ప్ చేస్తారో, హూ హెల్ప్ సెల్ఫ్లెస్లీ, ఆల్ కార్డ్ ఆల్ట్రూయిస్ట్. ఇట్లా డొనేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆల్మినస్, ఆల్మినస్ అనేది సిమిలర్, ప్రీవియస్ స్టూడెంట్ని మనం ఆల్మినస్ అంటాం. ఆల్మిని అంటే రూరల్ వర్డ్. ఆల్మిని మీట్ చాలాసార్లు మనకు పెడతారు కదా, అట్లా. అమెచ్యూర్, అమెచ్యూర్లో ఏదైనా ప్రొఫెషనల్ కాకుండా తన ఎంజాయ్మెంట్ కోసం చేసేదాన్ని, ఎంజాయ్మెంట్ కోసం చేసే వర్క్ అని అమెచ్యూర్ అంటాం. అమెక్సోఫోబియా, ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ కార్స్. ఫోబియా అంటే భయం, అమెక్సోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ డ్రైవింగ్ కార్స్. సో షీ సఫర్ ఫ్రమ్ అమెక్సోఫోబియా. ఓకేనా. సో అమెక్స్లో చూడండి, సో అమెక్స్ అంటే, అమెక్స్ అనేట ఆమె, కార్ డ్రైవింగ్ అంటే భయం. అమెక్స్ అనే ఆమెకు కార్ డ్రైవింగ్ అంటే భయం. ఓకే, అమెక్సోఫోబియా. దెన్ అంబాసిడర్, కంట్రీ రిప్రజెంటేటివ్ మనం అంబాసిడర్ అంటాం. అంబియన్స్, ఒక అట్మాస్ఫియర్, గ్రేట్ అట్మాస్ఫియర్, మంచిగా అక్కడ వాతావరణం ఉండదని అంబియన్స్ అంటాం. అంబిగస్, సో ద్వంద్వ అర్థంగా వచ్చేలాగా ఏది క్లియర్ చెప్పకుండా చెప్పేదాన్ని అంబిగస్ అంటాం. అంబిగస్ ఆన్సర్స్. ఓకే, అంబి అంటే రెండు రకాలుగా, రెండు మూతల పామాట చూసినాం అట్లా యాడ్ అయిపోయినాయి. అంబివలెంట్, హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్, ఇంట్రావర్ట్గా ఉండడం, ఎక్స్ట్రావర్ట్గా ఉండడం. సో అంబివర్ట్ అంటే కూడా ఇవ్వండి, బోత్ ఇంట్రావర్ట్ అండ్ ఎక్స్ట్రావర్ట్. అంబుల్ అంటే వాకడం, స్లోలీ వాకింగ్. ఓకే, కదలడం, మూవ్ అవ్వడం. ఓకేనా, అంబులెన్స్ లైక్ దట్. అమ్యులరేట్, అమ్యులరేట్ అంటే దాన్ని బెడ చేయడం. సో అమూల్ అనే కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ అనేది ఆ మిల్క్ రేట్ని ఎప్పటికీ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది, బెటర్మెంట్ చేస్తూ ఉంటుంది. అమూల్ తన రేట్ని ఎప్పటికీ బెటర్మెంట్ చేస్తూ ఉంటుంది, బికాస్ టు బెనిఫిట్ ది ఫార్మర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్సీ.